నువ్వు దీనుడు దీనురాలు అయితే నీకెంత డబ్బున్నా, ఎంత అందమున్నా, ఎంత కులబలమున్నా, ఎంత మంది బలమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత గొప్ప పదవి నీకున్నా, నా యేసయ్య ముందు అవన్నీ విలువలేని అని నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఆయన దీనుల్లో లక్ష్య పెట్టడానికి గల కారణము, ఆయన దీన మనస్సు కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ దేవుడు అండి చెప్పాలి? ఏ దేవుడు? దీన మనస్సు కలిగిన దేవుడు. కాబట్టి ఆయన లాంటి స్వభావము నీలో ఉంటే, నాలో ఉంటే, మనందరిలో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, అబ్బా కృపనిస్తాడట ఆయన. నీ కుటుంబాన్ని లక్ష్య పెడతాడట. నీ కుటుంబం మీద ఆయన దృష్టి నిలిపి ఉంచుతాడు. నీ దగ్గరకు వచ్చి నీ కుటుంబంతో కలిసి నివసిస్తాడట. దీనుల యొద్ద నివసిస్తున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నీవు దీనుడు దీనురాలువా లేకపోతే గర్విష్టి అహంకారివా అని అడుగుతున్నా, అంతే. అలా వేరే అపార్థం అయితే చేసుకోబోకండి.